మనం 4th క్లాస్ పిల్లలకి మ్యాథ్ లోని జియోమెట్రీని ప్రాక్టీస్ చేయించడానికి కొన్ని వర్క్ షీట్స్ చూద్దాం. అందులో ఫస్ట్ వన్, రైట్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ అండ్ కార్నర్స్ ఆఫ్ ది షేప్స్ గివెన్ బిలో. ఓకేనా? ఈ వర్క్ షీట్ మనం పిల్లల చేత ప్రాక్టీస్ చేయించడం కంటే ముందు వాళ్ళకి సైడ్స్ అంటే ఏంటి, కార్నర్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే ఈ వర్క్ షీట్ అనేది ప్రాక్టీస్ చేయించాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక షేప్ చూస్తున్నాం. సో ఈ షేప్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? లైన్ సెగ్మెంట్స్, పాయింట్స్ ని యూజ్ చేసుకొని మనం ఏదైనా షేప్ అనేది డ్రా చేయగలం కదా. సో అలా ఏవైనా లైన్ సెగ్మెంట్స్ ఒకదానితో ఒకటి జాయిన్ అవుతూ మనకొక షేప్ అనేది ఫామ్ అవుతుంది కదా. ఇదొక లైన్ సెగ్మెంట్, ఇదొక లైన్ సెగ్మెంట్, ఇలా ఒకదాంతో ఒకటి లైన్ సెగ్మెంట్ అనేది జాయిన్ అవుతూ మనకొక షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా లైన్ సెగ్మెంట్స్ ని ఇక్కడ ఉన్న మనకి కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్ సెగ్మెంట్స్ ని మనం సైడ్స్ అంటాం. ఓకే, మరి ఇక్కడ జాయిన్ అవుతున్నాయి కదా ఒకదాంతో ఒకటి లైన్ సెగ్మెంట్స్ ని, దీన్ని మనం కార్నర్ అంటాం. ఓకే, చూడండి మరి ఇక్కడ మనకి ఏ షేప్ ఇచ్చారు? ఇది స్క్వేర్. స్క్వేర్ లో మనకి ఎన్ని సైడ్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4. సో 4 సైడ్స్ ఉన్నాయి. అలానే ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 1 2 3 4. సో 4 కార్నర్స్ ఉన్నాయి. ఓకే, అలానే మరి ఇదేం షేప్? సర్కిల్. సర్కిల్లో మనకి లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయా? లేవు. మరి సైడ్స్ ఉన్నాయా? లేవు. సో 0 సైడ్స్. అలానే కార్నర్స్, ఏమైనా కార్నర్స్ ఉన్నాయి ఎందులో సర్కిల్లో? సో లేవు. సో సర్కిల్లో మనకి 0 సైడ్స్ 0 కార్నర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇది పెంటగాన్. ఓకేనా? సో పెంటగాన్ లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి? సో 1 2 3 4 5. సో 5 సైడ్స్ ఉన్నాయి. మరి కార్నర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో 5 కార్నర్స్ ఉన్నాయి. చూడండి, ఈ లైన్ సెగ్మెంట్ ఈ లైన్ సెగ్మెంట్ ఇక్కడ మీట్ అవుతుంది కాబట్టి ఇది ఒక కార్నర్. అలానే ఈ లైన్ సెగ్మెంట్ ఈ లైన్ సెగ్మెంట్ ఇక్కడ జాయిన్ అవుతుంది, ఇది రెండో కార్నర్. అలా మనం కార్నర్స్ ని కౌంట్ చేయాలి. సో ఈ విధంగా మనం పిల్లల చేత సైడ్స్ ని కార్నర్స్ ని కౌంట్ చేపిస్తూ ఈ వర్క్ షీట్ అనేది ప్రాక్టీస్ చేయించాలి. ఇంకొక వర్క్ షీట్ చూద్దాం. కౌంట్ ద నంబర్ ఆఫ్ ఎడ్జెస్, ఫేసెస్, కార్నర్స్ ఆఫ్ ది ఫిగర్స్. ఇక్కడ మనకి కొన్ని ఫిగర్స్ ఇచ్చారు. సో పిల్లల చేత మనం ఇందులోని ఫేసెస్ ని, ఎడ్జెస్ ని, కార్నర్స్ ని కౌంట్ చేసి వాటిని ఇక్కడ రాయమని చెప్పాలి. ఈ వర్క్ షీట్ ని ప్రాక్టీస్ చేయించడం కంటే ముందు మనం పిల్లలకి ఫేసెస్ అంటే ఏంటి, ఎడ్జెస్ అంటే ఏంటి, కార్నర్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే మనం ఈ వర్క్ షీట్ ని పిల్లల చేత ప్రాక్టీస్ చేయించాలి. సో ఫస్ట్ ఫేసెస్ అంటే ఏంటి? ఏదైనా షేప్ తీసుకుంటే అందులోని ఫ్లాట్ సర్ఫేసెస్ ని మనం ఫేసెస్ అంటాం అన్నమాట. చూడండి, ఇక్కడ ఇదేం ఫిగర్? ట్రయాంగులర్ పిరమిడ్. సో ఇందులో ఫేసెస్ అంటే ఏంటంటే మనకి ఎక్కడైతే ఫ్లాట్ సర్ఫేసెస్ ఉన్నాయో, చూడండి ఇదొక ఫ్లాట్ సర్ఫేస్, ఇది ఫ్లాట్, ఇది ఫ్లాట్, ఇది ఫ్లాట్, ఇలా ఏదైతే ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుందో అలాంటివన్నీ ఆ షేప్ లోని ఫేసెస్ అన్నమాట. ఎడ్జెస్ అంటే ఏంటి అంటే ద లైన్ సెగ్మెంట్స్ విచ్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ టూ ఫేసెస్. ఏవైనా లైన్ సెగ్మెంట్స్ ఫేసెస్ మధ్య ఇంటర్ఫేస్ గా ఉంటాయో అలాంటి లైన్ సెగ్మెంట్స్ ని మనం ఎడ్జెస్ అంటాం. ఓకేనా? మరి కార్నర్స్ అంటే ఏంటి అంటే రెండు అంతకన్నా ఎక్కువ లైన్స్ ఎక్కడైతే మీట్ అవుతాయో అలాంటి మీట్ అయిన పాయింట్స్ ని మనం కార్నర్స్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం మనకిచ్చిన ఫిగర్స్ లోని ఫేసెస్, ఎడ్జెస్ ని, కార్నర్స్ ని కౌంట్ చేద్దాం. సో ఫస్ట్ ఫిగర్, ఈ ఫిగర్ ఏంటి? ట్రయాంగులర్ పిరమిడ్. ఓకేనా? సో ఇందులో ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, ఎన్ని కార్నర్స్ ఉన్నాయో మనం కౌంట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఫేసెస్. సో ఇదొక ఫేస్, ఇదొక ఫేస్ కదా. అలానే వీటికి వెనక పక్క 2 ఉంటాయి. సో ఎన్ని ఉన్నాయి మనకి? టోటల్ 4 ఫేసెస్ ఉన్నాయి. ఓకే, అలానే ఎడ్జెస్. ఎడ్జెస్ అంటే ఏంటి? ఏవైనా లైన్ సెగ్మెంట్స్ ఫేసెస్ కి ఇంటర్ఫేస్ గా ఉండాలి. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇదొక లైన్ సెగ్మెంట్, ఇదొక లైన్ సెగ్మెంట్. 1 2 3 4 5 6. సో 6 ఎడ్జెస్ ఉన్నాయి.
ఓకే, నెక్స్ట్ కార్నర్స్. కార్నర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇదొక కార్నర్ 1 2 3 4. సో 4 కార్నర్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకిచ్చిన ఫిగర్ లోని ఫేసెస్ ని, ఎడ్జెస్ ని, కార్నర్స్ ని కౌంట్ చేయాలి. ఇంకొక ఫిగర్. సో ఇదేం ఫిగర్ నేమ్ ఏంటి? సిలిండర్. ఓకేనా, సిలిండర్ లో ఎన్ని ఫేసెస్ ఉన్నాయి చూడండి, 1 2 3. సో టోటల్ మనకి 3 ఫేసెస్ ఉన్నాయి. ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి మరి చూడండి, 1 2. సో 2 ఎడ్జెస్ ఉన్నాయి. మరి కార్నర్స్ ఎన్ని ఉన్నాయి? ఏవైనా లైన్స్ జాయిన్ అవుతున్నాయా? సో ఏ లైన్స్ 2 అంతకంటే ఎక్కువ ఎక్కడ జాయిన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి 0 కార్నర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇదేంటి? క్యూబ్. చూడండి, క్యూబ్ లో ఫేసెస్ ని కౌంట్ చేద్దాం. సో ఇది 1, ఓకే, 2 3 4 5 6. సో టోటల్ 6 ఫేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్జెస్. చూడండి, ఎడ్జెస్ ని కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 1 more 12. సో టోటల్ మనకి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 12 ఎడ్జెస్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ మనం కార్నర్స్ ని కౌంట్ చేద్దాం. చూడండి, 1 2 3 4 5 6 7 8. సో ఎన్ని కార్నర్స్ ఉన్నాయి మనకి? టోటల్ 8 కార్నర్స్. ఈ విధంగా మనం పిల్లలకి ఫేసెస్ ని, ఎడ్జెస్ ని, కార్నర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వర్క్ షీట్ అనేది ప్రాక్టీస్ చేయించాలి. ఇంకొక వర్క్ షీట్ చూద్దాం. నెక్స్ట్ వర్క్ షీట్, ఫైండ్ ది పెరిమీటర్ ఫర్ ద గివెన్ ఫిగర్స్. ఇక్కడ మనకి కొన్ని ఫిగర్స్ ఇచ్చారు. సో పిల్లల చేత మనం ఈచ్ ఫిగర్ కి పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్పాలి. సో ఈ వర్క్ షీట్ ని మనం పిల్లల చేత ప్రాక్టీస్ చేయించడం కంటే ముందు వాళ్ళకి పెరిమీటర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత మనం ఈ వర్క్ షీట్ అనేది ప్రాక్టీస్ చేయించాలి. సో పెరిమీటర్ అంటే ఏంటి అంటే ద టోటల్ లెంత్ అరౌండ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద షేప్. ఇప్పుడు ఏదైనా ఒక షేప్ తీసుకున్నాం అనుకోండి, ఓకేనా. సో టోటల్ లెంత్, ఈ షేప్ యొక్క అవుట్ సైడ్ లో ఉన్న టోటల్ లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేయడాన్నే పెరిమీటర్ అంటాం. సో పెరిమీటర్ ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనకిచ్చిన షేప్ యొక్క లెంత్ ఉంటుంది కదా, ఈచ్ సైడ్ లెంత్ ని మనం యాడ్ చేస్తే మనకి ఆ షేప్ యొక్క పెరిమీటర్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి స్క్వేర్ ఇచ్చారు. సో ఈ స్క్వేర్ కి మనం పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ అంటే ఏంటి? మనకి ఇచ్చిన స్క్వేర్ యొక్క అవుట్ సైడ్ ఉన్న లెంత్ మొత్తం ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయడమే పెరిమీటర్. సో పెరిమీటర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు అన్ని సైడ్స్ ని మనం యాడ్ చేయాలి. మనకి అన్ని సైడ్లు లెంత్ ఇచ్చారు కదా, ఇక్కడ 6 inches ప్లస్ 4 inches ప్లస్ 6 inches ప్లస్ 4 inches. సో వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఈ స్క్వేర్ యొక్క పెరిమీటర్ అనేది వస్తుంది అనమాట. చూడండి, 6 + 4 10, 10 + 6 16, 16 + 4 20. ఇక్కడ ఇంచెస్ కాబట్టి సో ఇంచెస్. ఓకేనా, ఈ విధంగా మనం ఏదైనా షేప్ కి పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ ఈ షేప్. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి పెరిమీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? మనకిచ్చిన షేప్ యొక్క అన్ని సైడ్స్ యొక్క లెంత్ ని మనం యాడ్ చేస్తే ఆ షేప్ కి మనం పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 centimeters ప్లస్ 7 centimeters ప్లస్ 5 centimeters ప్లస్ 4 centimeters ప్లస్ 5 centimeters ప్లస్ 3 centimeters. 10 + 7 17, 17 + 5 22, 22 + 4 26, 26 + 5 31, 31 + 3 34. సో 34 ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్స్. సో ఈ విధంగా మనం పిల్లల చేత ఇక్కడ ఇచ్చిన ఫిగర్స్ కి పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయించాలి. నెక్స్ట్ వర్క్ షీట్ చూద్దాం. నెక్స్ట్ వర్క్ షీట్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్స్ అండ్ స్క్వేర్స్. ఇక్కడ మనకి కొన్ని రెక్టాంగిల్స్, స్క్వేర్స్ ఇచ్చారు. సో పిల్లల చేత ఈచ్ షేప్ కి ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయించాలి.
సో ఈ వర్క్షీట్ మనం పిల్లల చేత ప్రాక్టీస్ చేయించడం కంటే ముందు వాళ్ళకి ఏరియా అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఈ వర్క్షీట్ అనేది ప్రాక్టీస్ చేయించాలి. సో ఏరియా అంటే ఏంటి అంటే ద అమౌంట్ ఆఫ్ స్పేస్ దట్ ఈస్ ఇన్సైడ్ ఏ షేప్. ఏదో ఒక షేప్ తీసుకుంటే ఆ షేప్ లోపల ఉన్న స్పేస్, అమౌంట్ ఆఫ్ స్పేస్ ని మనం ఏరియా అంటాం అన్నమాట. ఓకేనా? మరి ఏరియాని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనకిచ్చిన షేప్ యొక్క లెంత్ ని విడ్త్ ని మనం మల్టిప్లై చేస్తే ఆ షేప్ యొక్క ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏరియా అంటే ఏంటి? మనకిచ్చిన షేప్ లోపల ఎంత అమౌంట్ ఆఫ్ స్పేస్ ఉన్నదో చెప్పేదే ఏరియా. మరి అదే షేప్ యొక్క అవుట్ సైడ్ ఉన్న ఏరియాని, అవుట్ సైడ్ ఉన్న లెంత్ ని మనకి చెప్పేదాన్ని మనం ఏమంటాము అంటే పెరిమీటర్ అంటాం కదా. సో ఈ విధంగా మనం పిల్లల చేత ఏరియా అనేది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పిల్లలకి ఈచ్ షేప్ కి మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయించాలి. సో ఇక్కడ మనకి రెక్టాంగిల్ ఇచ్చారు. సో దీని లెంత్ వచ్చి మనకి 5 యూనిట్స్, విడ్త్ వచ్చి 2 యూనిట్స్. మరి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ విడ్త్ కదా. సో లెంత్ ఎంత ఇచ్చారు మనకి? 5 యూనిట్స్ ఇంటూ విడ్త్ వచ్చి 2 యూనిట్స్. 5 2s are 10. ఓకేనా? మరి యూనిట్స్ రాయాలి కదా మనము. ఇక్కడ స్క్వేర్ యూనిట్స్. ఓకేనా? ఈ విధంగా మనం ఏదైనా షేప్ కి ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ మనకి స్క్వేర్ ఇచ్చారు. స్క్వేర్ కి మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు, ఏరియాని రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ కి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ విడ్త్. సో లెంత్ ఇంటూ విడ్త్. ఇక్కడ లెంత్ వచ్చి 3 యూనిట్స్, విడ్త్ వచ్చి 5 యూనిట్స్. సో 3 5s are 15. సో 15 ఇక్కడ యూనిట్స్ ఇచ్చారు. సో అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ యూనిట్స్. ఓకే? సో ఈ విధంగా మనం పిల్లల చేత ఈ వర్క్షీట్ అనేది ప్రాక్టీస్ చేయించాలి. ఫైండ్ ది పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ హూస్ సైడ్ ఈస్ 5 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? గివెన్ స్క్వేర్ లో ఒక సైడ్ లెంత్ ఇచ్చారు మనకి 5 సెంటీమీటర్స్ అని. సో ఇది స్క్వేర్. స్క్వేర్ లో ఒక సైడ్ ఇచ్చారు 5 సెంటీమీటర్స్ అని. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ అంటే ఏంటి? అవుట్ సైడ్ ఉన్న లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో పెరిమీటర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం నార్మల్ గా ఎలా చేస్తాము? పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు అన్ని సైడ్స్ ని మనం యాడ్ చేస్తాం కదా. సో ఇక్కడ మనకి అన్ని సైడ్స్ ఇవ్వలేదు, ఓన్లీ 1 సైడ్ ఇచ్చారు. సో మనకి స్క్వేర్ లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి. సో 4 ఇంటూ ఎస్. సో 4 ఇంటూ సైడ్ ఎంత ఇచ్చారు? 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో 4 5s are 20. ఇక్కడ సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్స్. మనం ఈ విధంగా చేయొచ్చు. లేదంటే పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ లో అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 4 సైడ్స్ కాబట్టి. సో 5 ప్లస్ 5 10, 10 ప్లస్ 5 15, 15 ప్లస్ 5 20 సెంటీమీటర్స్. సో ఎయిదర్ ఈ వే ఎయిదర్ ఈ వే, ఈ రెండిటి వేలో మనం ఏదో ఒక వేలో పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ 92 సెంటీమీటర్స్ ఫైండ్ ఇట్స్ సైడ్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? పెరిమీటర్ ఆల్రెడీ ఇచ్చేసారు 92 సెంటీమీటర్స్ అని. మనము సైడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో పెరామీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 4 ఇంటూ సైడ్ కదా. సో పెరామీటర్ మనకు ఆల్రెడీ ఇచ్చేసారు 92 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎస్. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు 92. ఈ 4 అటు సైడ్ పంపిస్తే బై 4 అవుతుంది. సో 4 1s are 4 2s are 8, 4 3s are 12. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు 23 సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్స్. దేర్ ఫోర్ స్క్వేర్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 23 సెంటీమీటర్స్. సో ఈ విధంగా మనం పెరామీటర్ ఇచ్చినప్పుడు సైడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సైడ్ ఇచ్చి పెరామీటర్ ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ముందు ఎగ్జాంపుల్లో చెప్పిన విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వర్క్షీట్స్ ద్వారా మనం 4th క్లాస్ పిల్లలకి మ్యాథ్స్ లోని జామెట్రీని మనం ప్రాక్టీస్ చేయించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.